తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్ కు ఎప్పుడు సముచిత స్థానం తగిన గౌరవం ఉంటుందని టీడీపీ ప్రజాప్రతినిధులు నాయకులు పేర్కొన్నారు. దాసు జన్మదిన సందర్భంగా ఆయనకు పలువురు ప్రజాప్రతినిధులు కూటమి పార్టీలకు చెందిన నేతలు కార్యకర్తలు హాజరై భారీ ఎత్తున శుభాకాంక్షలు చెప్పారు. స్థానిక రమణయ్యపేట రోడ్లో టీడీపీ కాకినాడ రూరల్ పార్టీ కార్యాలయం వద్ద దాసు జన్మదినం సందర్భంగా అన్న వితరణ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జన్మదిన సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందకరమని వ్యక్తం చేశారు. దాసుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ నాయకులు చికల రామచంద్రరావు, పిల్లి అనంతలక్ష్మి, పిల్లి సత్యనారాయణమూర్తి, ఎస్వీఎస్ వర్మ, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, నరుకుర్తి వెంకటేశ్వరరావు, రామదేవ్ సేతేదర, బీజేపీ నాయకులు చిలుకూరు రామ్కుమార్, మేకా లక్ష్మణమూర్తి, గట్టి సత్యనారాయణ, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, రంబాల వెంకటేశ్వరరావు, గంగయ్య, కొల్లాబతుల అప్పారావు, కోణాల కృష్ణదేవ్, వెంకన్న, మట్టా ప్రకాష్ గౌడ్, చిట్నెడి శ్రీనివాస్, సేతు మాధవరావు, తిరుమలరావు తదితరులు హాజరై దాసుకు పూలమాలలు వేసి శాల్వాలు కప్పి సన్మానించారు. సుదూర ప్రాంతాల నుంచి హాజరై జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం పట్ల వారికి దాసు ధన్యవాదాలు ప్రకటించారు. తన జన్మదిన సందర్భంగా అన్న వితరణ, కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం పట్ల యేసుదాసు ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఉదాహరణకు మీ కార్యక్రమం చెప్తాను. ఈ గవర్నమెంట్ కూటమి వచ్చిన తర్వాత ఏలేరు నుంచి నీరు తెచ్చి పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, కాకినాడ ఈ 4 పట్టణాలకి కూడా ఏలేరు జలాలు మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి టెండర్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు అది మా ఛాలెంజ్. అలాగే ఇవాళ గోదావరి నీళ్లు గ్రామాలకు ఇవ్వాలని చెప్పి ఆలోచించి ఇవాళ రాజమండ్రి నుంచి రాజమండ్రి కానీ, కడియం కానీ, ఇటు అనపర్తి కానీ, పెద్దాపురం కానీ ఈ గ్రామాలని కలుపుకుంటూ మంచినీళ్ళు డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా ఇవ్వాలని 1600 కోట్లు ట్యాంకులు టెండర్ అయిపోయిందంట. ఈవేళ అది గొప్పతనం. ఎందుకంటే డబ్బులు లేవు మా దగ్గర. డబ్బులు లేకపోయినా కార్యక్రమం జరుగుతాం. ఈవేళ నేను పెద్దాపురం నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు పెట్టిన సంవత్సర కాలంలో. ఈవేళ ఇంకా డబ్బులు ఇవ్వాలి. 3 కార్యక్రమాలు ఉన్నాయి. మున్సిపాలిటీలో 3 కార్యక్రమాలు ఉన్నాయి. అన్నీ కూడా శాంక్షన్ అవుతూ ఉన్నాయి, పరిమాడుతూ ఉన్నాం. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు ప్యాచ్ వర్క్ చేయడానికి ఇంత డబ్బులు లేవు. రోడ్డు ప్యాచ్ వర్క్ చేయడానికి ఇంత డబ్బులు లేవు. మరి ఇలాంటి వ్యక్తులు చాలా తెలుగుదేశం మీద మాట్లాడటం చాలా బాధాకరం. ఎందుకంటే ఏదో మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఇలా ఆయన డైరెక్షన్ మీద అందరూ మాట్లాడాలన్నది ఉంది. అది మెయిన్ పేరు నాని గారు అది ఇవాళ రాష్ట్రం అంతా కూడా డిస్కషన్ కూడా జరుగుతుంది. నేను ఎలా మాట్లాడుతున్నారని చెప్పి పేరు నాని గారికి ఎవరు లేరు. మరి గుడివాడ ఆయన ఉన్నాడు కదా, ఆయన హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత ఈయన వచ్చాడు. ఇప్పుడు మరి ఈయన కూడా ఇలా కేసులు కట్టాలంటే మీరు ఎన్నో తప్పు చేస్తూ మీ భార్యను కూడా తప్పించుకున్నాం. ఇవాళ మాజీ మంత్రివర్యులు పెద్దలు, ప్రస్తుతం ప్రతాప్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రాజప్ప గారికి, అదేవిధంగా వర్మ గారికి, పిల్లి సత్యనారాయణమూర్తి, అనంతలక్ష్మి గారికి, అదేవిధంగా నవీన్ గారికి, కొండబాబు గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను చిన్నవాడినైనా సరే ఈరోజు వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం న్యాయం 4 పాదాల మీద నడిచి పనిచేస్తూ ఉంది. వాళ్ళ 5 సంవత్సరాల్లో చేయలేని పని 1 సంవత్సరంలో చేయించడం జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ ప్రభుత్వాన్ని ఎవరు కూడా పేరెట్టడానికి లేదు. 15 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం కంటిన్యూగా పనిచేస్తుందని చెప్పి